కొంచెం కూడా డిసిప్లిన్ లాగానే పోయింది ఇంట్లో. ఏంటయ్య టెన్షన్ పడుతున్నట్టున్నా? అదేం లేదు. రాందా నిన్నెవరు గౌరవిస్తున్నట్లేదు. అబే అలాంటిదేం లేదు. లేదు పెద్దయ్య గారు, ఇంకా నయ్య మీరు వెళ్ళిపోలేదు. మీరు వెళ్ళిపోయి ఉంటారని భయపడుతూ వచ్చాను. ఏమిట్రా విషయం? నా కొడుక్కి మీరే పేరు పెట్టాలి, అందుకనే వచ్చాను. ఇదేరా పల్లెటూరు మర్యాద అంటే. గాడ్ ఫాదర్ టైప్. అవును, నువ్వు అక్కడే వచ్చావు. పిల్లాడేడి? ఇప్పుడు వచ్చేస్తాడు. ఒరే చిన్నోడా. ఏమిట్రా ఎగతాడా? ఎంత మాట! వీడు పుట్టిన దగ్గర నుంచి పేరు పెట్టించాలని నేను వచ్చినప్పుడు మీరు ఉండడం లేదు, మీరున్నప్పుడు నేను రావడం లేదు. ఇలాగే వీడు పెరిగి పెద్దవాడయ్యాడు. పేరు పెట్టకపోవడం వల్ల వీడిని చిన్నోడా అని పిలుస్తున్నాం. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే కుక్కను కొట్టడానికి రాయి దొరకలేదంట, రాయి దొరికినప్పుడు కుక్కే లేదంట. రేయ్, ఇందులో ఎవరి కుక్క ఎవరు రాయి చెప్పరా? ఏమో తెలియదు తాత యజమాని, కానీ ముసలాలు కొట్టినా నొప్పి పడుతుందని ఇప్పుడే తెలిసింది. తెలుస్తుంది తెలుస్తుంది. ఇలా రారా, దగ్గరగా రా. రా, చివేది? హరిదాస్ హరిదాస్ హరిదాస్. గాడ్ ఫాదర్. మాటలు రాకముందే పేరు పెట్టాలంటారు, అర్థమైందా? నువ్వురా, ఈ రోజు నుంచి నీ పేరు మహేష్ బాబు. ఈ పేరు నాకు నచ్చింది. ఏమే అన్నపూర్ణ, ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రండి. ఇదిగో వస్తున్నారు మావయ్య. రావే తాతయ్య, ఎందుకు అలా అరుస్తున్నారు? సర్లే సర్లే. ఏమిటండి లేట్ అయిందా? పిల్లాడికి పేరు పెట్టి 10 ఏళ్ళు అయింది. మీరనేది? కూర్చో. సరే. త్వరగా నాట్లేయించరా, లేట్ అయితే ఎండిపోతాయి. ఏంటి పెద్ద యజమాని, నేను ఎప్పుడైనా మీ ఆఫీస్కి వచ్చి సలహాలు ఇచ్చాను. ప్రకాష్ లేదా? వస్తున్నాను చెప్పరా. తాతయ్య రావడం కుదరదట. వస్తున్నా. ఏమిట్రా ఎదిరించి మాట్లాడతావు? అది కాదు నాన్న, వాడే. నీకు నేను తండ్రిరా, నువ్వు నాకు తండ్రిరా? కూర్చోరా. రాను రాను ఎవరు నా మాట వినలేదు. స్టాప్ స్టాప్ స్టాప్. సిగ్నల్ దొరికింది, ఇక నువ్వు వెళ్ళు. ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఫ్రెష్గా ఉంది. హలో, నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, నీ దగ్గర సిమ్ కార్డు ఉందా? ఉంది, కానీ నెట్వర్క్ వేలూరు జైల్లో ఉంది. అదెందుకు అక్కడికి వెళ్ళింది? అది 2 హత్యలు చేసి వెళ్ళింది. నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? నేను నా లవర్ గురించి చెప్తున్నాను. పాపను చూస్తుంటే టాప్గా ఉంది, కానీ పికప్ చేస్తున్నాడు లోకల్గా ఉన్నాడే. సరే, నేను వేరే నెట్వర్క్కి షిఫ్ట్ అయిపోతాను. రే తమ్ముడు, కింద కూర్చొని ఏం చేస్తున్నావు? ఏంటి సార్, ఫెయిల్ అయిందా? నువ్వు అడగడం చూస్తుంటే వేసిన బాల్స్ అన్ని నో బాల్స్ అయినట్టుగా ఉందే. అవును సార్, ఫ్రీ హిట్స్. ఓ, ఫ్రీ హిట్లో కూడా డక్కా? ఈ నంబర్ చూస్తుంటే ఫింగరింగ్ కి ఈజీగా ఉన్నట్టుందే. ఏం తమ్ముడు, దీన్ని తీసుకోవచ్చా? తీసుకోండి సార్, మీకోసమేగా ఉంచింది. ఓకే, ఈ నంబరే తీసుకుంటా, కానీ ఒక చెయ్యి వేసాకే తీసుకుంటా, పర్వాలేదా? అలాగే సార్. సారీ ఒక కాల్ చేసాక. నేను అలవాటు ప్రకారం లిఫ్ట్ అడిగి వచ్చేస్తాను, నువ్వు స్ట్రైట్ గా థియేటర్కి వచ్చేసేయి. ఓకే మామా. ఏంటి సార్, హెల్మెట్ మాత్రమే ఉంచుకొని తిరుగుతున్నట్టున్నారు? కరెక్ట్. 50,000 రూపాయలకి లోన్ అప్లై చేసి ప్రతి నెల డ్యూ కట్టి పెట్రోల్ కూడా పోసి దారిలో అడ్డగించిన పోలీసులకి మామూలు ఇవ్వడానికి నేను ఏమైనా బెర్రోన్నా? ఓ 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కొన్నామా, లిఫ్ట్ అడిగామా అంటూ పోతూ ఉండాలి. అదే నా స్టైలు.